హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్స్పైర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది రెడ్మీ నోట్ 9 Pro. దీన్ని నేను May 12 నాడు అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఇప్పుడు ఇది మన చేతికి వచ్చింది. దీన్ని ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇది రెడ్మీ నోట్ 9 Pro. ఇది 4GB ర్యామ్ 64GB వేరియంట్ ఇది. సో ఇది Qualcomm Snapdragon 720G ప్రాసెసర్తో వచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి 14,000గా ఉంది. ఇందులో మరో వేరియంట్ ఉంది 6GB 128GB, అది వచ్చేసి 17,000గా ఉంది. దీన్ని వీళ్ళు March 12 నాడు ఇండియాలో లాంచ్ చేశారు. దీంతో పాటుగా వీళ్ళు రెడ్మీ నోట్ 9 Pro Max కూడా లాంచ్ చేశారు. దాని బేస్ వేరియంట్ ప్రైస్ వచ్చేసి 16,500గా ఉంది. సో హై అండ్ వేరియంట్ వచ్చేసి 20,000గా ఉంది. నేనైతే దీన్ని 4GB 64GB వేరియంట్ తీసుకున్నాను. ఇక్కడ ప్రైస్ చూడొచ్చు, వీళ్ళు 15,000గా ఇక్కడ ప్రైస్ ఉంది. ప్రింటెడ్ ప్రైస్ వచ్చేసి మనకి మాత్రం 14,000కి వస్తుంది. ఇక్కడ సారీ వాల్యూ కూడా మెన్షన్ చేశారు. హెడ్ సారీ వాల్యూ వచ్చేసి 0.898 వాట్ ఫర్ కిలోగ్రామ్ ఉంది. ఇక్కడ బాడీ సారీ వాల్యూ వచ్చేసి 0.483 వాట్ ఫర్ కిలోగ్రామ్ ఉంది. సో 1.6 వెయిట్ ఫర్ కిలోగ్రామ్ వరకు ఉండొచ్చు. సో ఇదైతే అండర్ లిమిట్లోనే ఉంది. ఇది బాక్స్ మీద మేడ్ ఇన్ ఇండియా ఉంది. దీన్ని నేను ఇంటర్స్టెల్లార్ బ్లాక్ కలర్ తీసుకున్నాను. సో ఇందులో మనకి ఇంకా మరొక 2 వేరియంట్స్ ఉన్నాయి. అవి వచ్చేసి అరోరా బ్లూ అండ్ గ్లేషియర్ వైట్ అనమాట. ఈ ఇంటర్స్టెల్లార్ బ్లాక్ ఎలా ఉంటుందో అని చెప్పేసి ఈ వేరియంట్ తీసుకున్నాను. బాక్స్ మీద మనకి స్పెసిఫికేషన్స్ కూడా ఇచ్చారు. ఇది Qualcomm Snapdragon 720G ప్రాసెసర్తో వస్తుంది. 8nm అయితే బిల్డ్ అయింది ఇది. ఇక రేర్ క్వాడ్ కెమెరా ఉంటుంది. ఇందులో 48 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ ఇక్కడ ఇన్ డిస్ప్లే సెల్ఫీ కెమెరాని ఇచ్చారు, కానీ ఇదైతే సెంటర్ పంచోల్తో వస్తుంది. 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇక డిస్ప్లే 6.67 ఇంచ్ డిస్ప్లే ఇది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అయితే ప్రొడక్ట్ చేశారు. ఇక ఇది 5020 mAh బ్యాటరీ అండ్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది. ఇక ఈ ఫోన్ ఫుల్ స్పెసిఫికేషన్ చూద్దాం. ఇది 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఎల్సిడి డాట్ డిస్ప్లేతో వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొడక్షన్ ఉంటుంది. ఇందులో Qualcomm Snapdragon 720G ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఇది 8nm టెక్నాలజీపై బిల్డ్ అయింది. దీని క్లాక్ స్పీడ్ వచ్చేసి అప్ టు 2.3 GHz దాకా ఉంటుంది. ఇందులో Adreno 618 GPU యూజ్ చేశారు. ఇక ఇందులో స్టోరేజ్ వచ్చేసి ఇది LPDDR4X ర్యామ్తో వస్తుంది. ఇది 4GB వేరియంట్. 64GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. ఇది UFS 2.1 స్టోరేజ్ ఇది. ఇంకొక వేరియంట్ వచ్చేసి మనకి 6GB 128GB మెమరీతో వస్తుంది. దీన్ని మనం మైక్రో SD ద్వారా 512GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక కెమెరా విషయానికి వస్తే రేర్ క్వాడ్ కెమెరాలో 48 మెగాపిక్సెల్ Samsung ISO-Cell GM2 సెన్సార్ ఉంటుంది. దీని అపాచర్ వచ్చేసి f1.79 ఉంటుంది. ఇందులో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. ఇక 8 మెగాపిక్సెల్ 190° అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. దీంతో మనం 4K వరకు వీడియో షూట్ చేయొచ్చు. ఇక ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ ఉంటుంది. ఇది Android 10 బేస్డ్ MIUI లైన్ పై రన్ అవుతుంది. ఇందులో 5020 mAh బ్యాటరీ ఉంటుంది. దీనికి 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఇక బాక్స్ ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఒక కేస్ కనిపిస్తుంది. ఇందులో ఫస్ట్ మనకి సిమ్ ఎజెక్టర్ టూల్ కనిపిస్తుంది. దీంట్లో కొన్ని పేపర్ వర్క్ కనిపిస్తుంది. సో కేస్ అయితే ప్రొవైడ్ చేశారు. కేస్ ఓపెన్ చేద్దాం. ఇది ఎలా ఉందో. ట్రాన్స్పరెంట్ ఇవ్వలేదు. సో నేను ఎక్స్పెక్ట్ చేశాను ట్రాన్స్పరెంట్ ఇస్తారని, కానీ ట్రాన్స్పరెంట్ మాత్రం ఇవ్వలేదు. దీని కేస్ తర్వాత మనం యూజ్ చేద్దాం ఒకసారి. తర్వాత బాక్స్లో మనకి ఫోన్ కనిపిస్తుంది. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్తో అయితే వస్తుంది, కాబట్టి ఇది బ్యాక్ గ్లాస్ అయితే ఉంది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న తేడా ఏంటంటే బాక్స్ మీద మాత్రం వీళ్ళు ఇంటర్స్టెల్లార్ బ్లాక్ అని మెన్షన్ చేశారు, కానీ చూడడానికి లుక్ వైజ్గా మాత్రం ఇది ఒక లైట్ బ్లూ కలర్ అయితే కనిపిస్తుంది. సో మరి వీళ్ళు ఏ విధంగా కలర్ మెన్షన్ చేశారో తెలియదు. ఫోన్ గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఇంకా బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో చూద్దాం. బాక్స్లో ఇంకా మనకి ఇది 18W ఫాస్ట్ ఛార్జర్ ఇది. తర్వాత బాక్స్లో మనకి ఇయర్ ఫోన్స్ అలాంటివి ప్రొవైడ్ చేయలేదు. ఇది Type-C పోర్ట్తో వస్తుంది. సో Type-C కేబుల్ ఇది. సో ఈయన పక్కన మనం పెట్టేద్దాం. ఫ్రంట్ మనకి డాట్ నాచ్ తోటి ఇక్కడ కనిపిస్తుంది సెల్ఫీ కెమెరా అనేది. ఓకే, బ్యాక్ సైడ్ మనకి డిజైన్ చూసినట్లయితే కెమెరా మాత్రం బంప్ కనిపిస్తుంది మనకి, చూడొచ్చు. సో కేస్ అయితే కంపల్సరీ. బ్యాక్ కేస్ అప్లై చేసి చూద్దాం. సో ఇది వేసినప్పుడు మనకి చెప్పిన కలర్ అయితే ఏదైతే మెన్షన్ చేశారో అదే కనిపిస్తుంది. సో ఇప్పుడు మనకి బ్లాక్ లుక్ వస్తుంది. ఇంటర్స్టెల్లార్ బ్లాక్ అని చెప్పారు కదా, సో కేస్ వేసినప్పుడే తెలుస్తుంది. ఇక ఈసారి కూడా రెడ్మీ కంపెనీ డిస్ప్లే పైన ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ని అయితే ప్రొవైడ్ చేయలేదు. సో ఎవరైతే రెడ్మీ నోట్ 9 Pro కొనాలనుకుంటున్నారో వాళ్ళు దీన్ని సపరేట్గా ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ముందుగా దీని ఫిజికల్ వ్యూ చూస్తే ఇది 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ IPS LCD డిస్ప్లే. సో డిస్ప్లేలో మనకి ఫ్రంట్ డాట్ నాచ్ సెల్ఫీ ఉంటుంది. సో ఇది వచ్చేసి 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇక పైన మనకి AR బ్లాస్ట్ ఇచ్చారు. అలా ఇక్కడ సెకండరీ నాయిస్ క్యాన్సిలింగ్ మైక్ ఉంటుంది. రైట్ సైడ్ చూసినట్లయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి.
అలా ఇక్కడ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. 3.5mm జాక్, USB టైప్ సి పోర్ట్, ప్రైమరీ మైక్, స్పీకర్ గ్రిల్ ఉన్నాయి. ఇక లెఫ్ట్ సైడ్న సిమ్ ట్రే ఇచ్చారు. ఓపెన్ చేద్దాం ఇది ట్రిపుల్ స్లాట్తో వస్తుందో లేదో. ఇది ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. 2 సిమ్ కార్డ్స్, ఒక మైక్రో SD కార్డ్ని మనం ఇన్సర్ట్ చేయొచ్చు. దీంతో మనం ఇంటర్నల్ మెమరీని 512GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సిమ్ ట్రే ఇన్సర్ట్ చేసి ఫోన్ ఆన్ చేద్దాం. మనకి ఇక్కడ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఫింగర్ ప్రింట్ సెన్సార్ గాను అలాగే పవర్ బటన్గా కూడా వర్క్ చేస్తుంది. సో దీన్ని నేను ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ మనకి రెడ్మీ బ్రాండ్ అయితే కనిపిస్తుంది. రెడ్మీ బై షామీ అని వచ్చింది. ఇది MIUI 11తో వస్తుంది. ముందు దీన్ని నేను సెటప్ చేశాను. సెటప్ చేసిన తర్వాత దీనిలో ఫీచర్స్ ఏమైనా చూద్దాం. ఇది డ్యూయల్ బ్యాండ్ వైఫైతో వస్తుంది. మనకి ఇక్కడ 2.4 GHz అలాగే 5 బ్యాండ్ కూడా డిటెక్ట్ చేసింది. దీని హోమ్ స్క్రీన్ ఇలా ఉంటుంది. బ్లోట్వేర్ ఇచ్చారు. చూద్దాం ఇది అన్ఇన్స్టాల్ అవుతో లేదో. సో యాప్ ఇన్ఫో, తర్వాత అన్ఇన్స్టాల్. ఓకే, సో బ్లోట్వేర్ యాప్స్ని మనం అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో సెట్టింగ్స్లోకి వెళ్దాం. ఇది ఆండ్రాయిడ్ వర్షన్ గురించి చూద్దాం. అబౌట్ ఫోన్ మీద ట్యాప్ చేద్దాం. సో డివైస్ నేమ్ వచ్చేసి రెడ్మీ ఉంది. డివైస్ మోడల్ రెడ్మీ నోట్ 9 Pro చూపిస్తుంది. MI వర్షన్ వచ్చేసి MIUI గ్లోబల్ 11.0.3 పై రన్ అవుతుంది. సో ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి 10 పై రన్ అవుతుంది. సో ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 10తో వస్తుంది. తర్వాత స్టోరేజ్ చూద్దాం. ఇది 64GB స్టోరేజ్తో వస్తుంది. ఇందులో మనకి 44GB అయితే ఫ్రీగా కనిపిస్తుంది. ఇక ర్యామ్ ఎంత ఉందో చూద్దాం. సో 4GB ర్యామ్లో 2GB ర్యామ్ అయితే ఫ్రీగా ఉంది. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫాస్ట్గానే వర్క్ చేస్తుంది, చూడొచ్చు. సో మనకి పవర్ బటన్ కూడా వర్క్ చేస్తుంది. లాంగ్ ప్రెస్ చేస్తే తర్వాత ఫింగర్ ప్రింట్ సెన్సార్కి మనం ప్రెస్ కానీ టచ్ కానీ ఆప్షన్ని సెట్ చేసుకోవచ్చు. సో ఫింగర్ ప్రింట్ అన్లాక్ వెళ్ళి తర్వాత అందులో ప్యాటర్న్ డ్రా చేసిన తర్వాత ఫింగర్ ప్రింట్ రికగ్నిషన్ మెథడ్లో మనకి టచ్ కానీ లేదా ప్రెస్ కానీ ఉంచవచ్చు. కాకపోతే టచ్ మనకి చాలా బాగుంటుంది. సో నేనైతే టచ్ ఉంచేస్తున్నాను. ఇక మన కెమెరా ఓపెన్ చేద్దాం. సో మనకి కెమెరా ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇందులో మనకి చూడొచ్చు షార్ట్ వీడియో, ఫోటో, 48 MP, పోర్ట్రైట్, నైట్ మోడ్, ఈ విధమైన ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇందులో మనకి ప్రో మోడ్లోకి వెళ్ళినప్పుడు ఇందులో మనకి 48 MP ఆప్షన్ ఉంది ఇందులో. తర్వాత ఫోటోకి వెళ్ళినప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏ ఫీచర్ కనిపిస్తుంది. తర్వాత ఇందులో మనకి మ్యాక్రో, తర్వాత గూగుల్ లెన్స్, ఈ విధమైన ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక వీడియోలోకి వెళ్దాం. చూడాలి మరి ఇది ఎంతవరకు రికార్డ్ చేస్తుందో. సో ఇక్కడ చూడొచ్చు 4K at 30 FPSతో వీడియో షూట్ చేస్తుంది. ఫ్రంట్కి వెళ్దాం. ఫ్రంట్ ఇది 1080p వరకు వీడియో షూట్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా తోటి స్లో మోషన్ కూడా ఆప్షన్ ఉంది మనకి. మీరు ఇక్కడ చూడొచ్చు స్లో మోషన్ ఆప్షన్ కూడా వస్తుంది మనకి ఫ్రంట్ కెమెరా తోటి. ఒకసారి కెమెరా శాంపిల్స్ చూద్దాం. ఇది ఇండోర్ కండిషన్లో. రేర్ కెమెరా శాంపిల్స్ చూస్తే ఇది నార్మల్ శాంపిల్, ఇది 2x జూమ్ తోటి, డిజిటల్ జూమ్ తోటి, ఇది మ్యాక్రో షాట్, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ శాంపిల్, ఇది పోర్ట్రైట్ శాంపిల్, ఇది 48 MP శాంపిల్, ఇది నైట్ మోడ్ శాంపిల్. ఇది ఇండోర్ కండిషన్లో ఫ్రంట్ కెమెరా తోటి ఫోటో శాంపిల్స్. ఇది సెల్ఫీ, ఇది పోర్ట్రైట్ ఫోటో శాంపిల్. ఇక అవుట్డోర్ కండిషన్లో ఫొటోస్ చూద్దాం. రేర్ కెమెరా శాంపిల్ చూస్తే ఇది 48 MP శాంపిల్, ఇది పోర్ట్రైట్ శాంపిల్, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ శాంపిల్, ఇది మ్యాక్రో షాట్, ఇది 2x డిజిటల్ జూమ్ తోటి ఫోటో శాంపిల్. ఇక అవుట్డోర్ కండిషన్లో ఫ్రంట్ కెమెరా తోటి ఫోటో శాంపిల్స్, ఇది సెల్ఫీ, ఇది పోర్ట్రైట్ ఫోటో శాంపిల్. ఫ్రెండ్స్ ఇది రేర్ కెమెరా 1080p 60 FPSతో వీడియో షూట్ చేస్తున్నాను. ఇప్పుడు నడుస్తున్నాను. మీరు వీడియో స్టెబిలైజేషన్ చూడొచ్చు. ఆడియో కూడా ఇంటర్నల్ మైక్ తోటి రికార్డ్ అవుతుంది. మీరు వీడియో క్వాలిటీ అలాగే ఆడియో క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది రేర్ కెమెరా 1080p 30 FPS తోటి షూట్ చేస్తున్నాను. ఇప్పుడు నడుస్తున్నాను. మీరు వీడియో స్టెబిలైజేషన్ చూడొచ్చు. ఇది ఆడియో ఇంటర్నల్ మైక్ తోటి రికార్డ్ చేస్తుంది. మీరు వీడియో స్టెబిలైజేషన్ అలాగే ఆడియో క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది రేర్ కెమెరా 4K క్వాలిటీ తోటి వీడియో షూట్ చేస్తున్నాను. ఇది 30 FPS తోటి వీడియో రికార్డ్ అవుతుంది. ఇప్పుడు నేను నడుస్తున్నాను. మీరు ఆడియో క్వాలిటీ ఇంటర్నల్ మైక్ తోటి వస్తుంది. దీన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే వీడియో స్టెబిలైజేషన్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ వీడియో శాంపిల్. ఇది 1080p తోటి వీడియో షూట్ చేస్తుంది. సో నేను సన్లైట్లోకి వెళ్తున్నాను. మీరు చెక్ చేయొచ్చు సన్లైట్లో ఏ విధంగా కనిపిస్తుందో. అలాగే మీరు వీడియో స్టెబిలైజేషన్ కూడా చూడొచ్చు. సో ఆడియో ఇంటర్నల్ మైక్ తోటి ఇది రికార్డ్ చేస్తుంది. సో మళ్ళీ లోపలికి వస్తున్నాను.
సో ఇది ఫ్రంట్ వీడియో శాంపిల్. ఇది రేర్ కెమెరా మ్యాక్రో వీడియో. మీరు వీడియో క్వాలిటీ చెక్ చేయొచ్చు. ఫోకసింగ్ ఎలా ఉందో కూడా మీరు చూడొచ్చు. ఆడియో ఇంటర్నల్ మైక్ తోటి రికార్డ్ అవుతుంది. ఆడియో క్వాలిటీ కూడా చెక్ చేయొచ్చు. ఒకసారి దీని ఆడియో అండ్ వీడియో క్వాలిటీ చూద్దాం. టెక్ న్యూస్ ఎపిసోడ్ 44 స్వాగతం. ఈ రోజు నా టెక్ న్యూస్ చూద్దాం. ముందుగా న్యూస్ వచ్చేసి సామ్సంగ్ నిన్న యూకేలో సామ్సంగ్ గెలాక్సీ A21s లాంచ్ చేసింది. ఆడియో క్వాలిటీ చాలా బాగుంది. స్పీకర్ కూడా చాలా లౌడ్గా ఉంది. వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంక ఇందులో సెన్సార్స్ చూద్దాం. సో ఇందులో అన్ని సెన్సార్స్ ఉన్నాయి. ఎటువంటి సెన్సార్ని కూడా స్కిప్ చేయలేదు. ఇందులో నోటిఫికేషన్ ఎల్ఈడి వచ్చేసి ఇయర్ పీస్లో ఉంది. కాకపోతే ఇది లో లైట్లో మాత్రమే కనిపిస్తుంది, సన్ లైట్లో కనిపించకపోవచ్చు. ఇక ఓవరాల్గా ఈ రెడ్మీ నోట్ 9 Pro లుక్స్ పరంగా నాకు చాలా బాగా నచ్చింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వీళ్ళు కార్నర్ గ్రిల్లా గ్లాస్ వే ప్రొడక్షన్ ఇచ్చారు కాబట్టి ప్రీమియం లుక్ తోటి చాలా బాగుంది. కాకపోతే ఏదైతే వీళ్ళు ఇంటర్స్టెల్లార్ బ్లాక్ అని మెన్షన్ చేశారో అదైతే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. ఇది చూడటానికి బ్లూ కలర్గా కనిపిస్తుంది. వీళ్ళు ప్రొవైడ్ చేసిన కేసుని అప్లై చేసిన మాత్రమే మనకి బ్లాక్ కలర్ కనిపిస్తుంది. ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది రెడ్మీ నోట్ 9 Pro అన్బాక్సింగ్ సంబంధించి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. కీప్ స్మైలింగ్. జై హింద్.